దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలనే ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 4వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రియులారా, ఫిలిప్పీ పత్రికలో మనం పోయిన నెలలో మొదటి వారం అందులో ఉండే ఒక 5 రకాల వ్యక్తులను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఫిలిప్పీ సంఘములో ఉండే 4 రకాల స్థానం కలిగిన వారిని మొదటి అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. సంఘములో ఒక 4 రకాలైన మనుషులు ఉంటారు. అంటే రకాలంటే ఇక్కడ క్వాలిటీని బట్టి కాదు, వారి ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి 4 రకాలైన వారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో ఆ 4 రకాలేంటో మనకు తెలుస్తుంది. మొదటి అధ్యాయంలో వాళ్ళు ఎవరెవరున్నారో చెప్తారా? క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. రెండవది ఏమని చదివాం? అధ్యక్షులు. దాన్ని 3గా రాద్దాం, ఎందుకంటే ప్రోటోకాల్లో రాస్తున్నా. పరిశుద్ధులు, నెక్స్ట్ పరిచారకులు, అధ్యక్షులు, ఆ తర్వాత క్రీస్తు యేసు దాసులైన, అనగా క్రీస్తు యేసు దాసులు. అంటే ఒక రకంగా చూస్తే అందరూ క్రీస్తు యేసు దాసులే. ఇది ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి ఉండే 4 రకాలైన వ్యక్తులు అన్నమాట. మొదటిగా పరిశుద్ధులు, రెండవదిగా పరిచారకులు, మూడవదిగా అధ్యక్షులు, 4వదిగా క్రీస్తు యేసు దాసులు. ఈ క్రీస్తు యేసు దాసులు ఏంటంటే వీరి యొక్క పరిధి విశాలమైనది, విస్తీర్ణమైనది. కేవలం ఒక్క సంఘంలోనే కాకుండా
దాదాపు సార్వత్రిక సంఘం, అనేక సంఘాలను గురించిన భారము బాధ్యత వారు కలిగిన వారై ఉంటారు. అధ్యక్షులు అనేవాళ్ళు ఒకే సంఘములో సంఘములోని విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక బాగోగులు, వారి ఆత్మీయ స్థితిని అంచనా వేస్తూ వారిని ప్రభువులోనికి వారి మాదిరితో వీరి మాటలతో నడిపించగలిగిన వారు అధ్యక్షులు. వారినే పెద్దలు అని, పై విచారణకర్తలు అని రకరకాలుగా అన్నారు. ఇక తర్వాత పరిచారకులు అంటే వీరికి తేడా ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే బాధ్యత తీసుకునేవారు అధ్యక్షులైతే, ఈ పరిచారకులు అనేవాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, భౌతిక సంబంధమైన విషయాలు రెండిటిని కూడా సమన్వయం చేసుకోగలరు. అంటే వీళ్ళ పని ప్రధానంగా హృదయాలతో, మనస్సులతో, మనస్తత్వాలతో మాట ఉంటుంది. వారి ఆత్మల గురించిన బాధ్యులు వీరేంటంటే వారి యొక్క భౌతిక విషయాలు కూడా, అంటే వారి ఆరోగ్య పరిస్థితులు, వారి యొక్క మిగతా భౌతిక సంబంధమైన పరిస్థితుల్లో కూడా చొరబడి వారి యొక్క బాగోగుల కోసం ప్రయాసపడేవాళ్ళు వీళ్ళు పరిచారకులు. అంటే వీళ్ళు రెండూ చేయగలరు. ఇటు అధ్యక్షులు చేసే పని చేస్తారు, అంతేకాదు ఆత్మ సంబంధం అవసరాన్ని బట్టి చేస్తారు. కానీ ప్రత్యేకంగా భౌతిక సంబంధమైన వాటి విషయంలో ఎక్కువ చురుకుగా చొరవగా ఉంటారు. అది తర్వాత పరిశుద్ధులు అంటే రక్షించబడిన తర్వాత మొట్టమొదటి స్థాయి అన్నమాట, ఫస్ట్ లెవెల్. సో ఈ 4 రకాలైన వాళ్ళు ఉంటారు సంఘములో. అది ఫిలిప్పీ సంఘం కానీ, ఎఫెసు సంఘం కానీ. మనం ఏదో ఒక దాంట్లో తప్పకుండా ఒదిగి ఉండాలి. అయితే పూర్తి కాలం సంపూర్తిగా దేవుని సేవా పరిచర్యలో ఉంటూ అటువంటి బాధ్యతలోనైనా ఉండాలి. అది ఇక పర్యవసానాలు ఏమైనా కానీ. తర్వాత అధ్యక్షులు అంటే విశ్వాసుల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలను చూస్తూ మొదటిగా తమను తాము కాపాడుకుంటూ, ఈ అధ్యక్షులు అంటే వీరినే పెద్దలు అని, వీరినే పై విచారణకర్తలని ఈ మాట అంటారు. వీళ్ళంటే ఎవరంటే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఏ లక్షణాలైతే కలిగి ఉంటారో వాళ్ళు అధ్యక్షులు. అలాగే తీతు పత్రిక మొదటి అధ్యాయంలో ఈ 2 పత్రికలలో, ఈ 2 అధ్యాయాలలో వీరి గురించిన వివరాలు ఉంటాయి. అలాగే పరిచారకులు కూడా వారికి తగిన వివరాలు ఆ తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, తీతు పత్రికలో కూడా ఉన్నాయి. దానికి తగిన వారుగా వీరుంటారు. నెక్స్ట్ పరిశుద్ధులు అంటే విశ్వాసుల సమూహం. ఈ పేరు పెట్టబడటమే భలే విచిత్రంగా ఉంది. పరిశుద్ధులు, పరిచారకులు, అధ్యక్షులు, క్రీస్తు యేసు దాసులు. ఈ 4 రకాల వాళ్ళు వీరి కలిగి ఉన్నారు సంఘం. కాబట్టి మనం ఏదో ఒక దాంట్లో తప్పకుండా ఉండాలి. అయితే పరిశుద్ధులుగానైనా ఉండాలి. రెండవది నెక్స్ట్ పరిచారకులుగానైనా ఉండాలి. మూడవది అధ్యక్షులుగానైనా ఉండాలి. నాలుగవది క్రీస్తు యేసు దాసులుగానైనా ఉండాలి. ఏదో ఒక కోణములో తప్పకుండా మనం ఒదిగి ఉండాలి. అలాగూ ఒదిగి ఉన్నప్పుడు దేవుడు తన సంఘములో ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో ఆ రీతిగా ఆయన వాడుకుంటాడు. అది ఆరోగ్యకరమైన క్రమమైన సంఘం అన్నమాట. మరి వీరి యొక్క లక్షణాలు మనం ఈ రాత్రి చూడబోవటం లేదు, కానీ ఒక్కొక్క దాని విషయమై నేను 2వ అధ్యాయంలో నుంచి 4వ వచనం ఆధారంగా కొన్ని తలంపులు మీ మనసులో వేయాలని కోరుతున్నాను. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇప్పుడు జాగ్రత్తగా విని జవాబు చెబుతాం. మీలో ప్రతివాడును అని అంటున్నాడు కదా. మీలో ప్రతివాడును
ఇప్పుడు ఒక ప్రశ్న, మీలో ప్రతివాడు అంటే ఇది ఎవరి గురించిన మాట? అంటే ఈ గుంపుల్లో ఎవరికి అన్వయించే మాట అది? పరిశుద్ధులకేనా? పరిచారకులకేనా? అధ్యక్షులకేనా? అందరికి అన్వయించే మాట. మీలో ప్రతివాడును, మీలో ప్రతివాడును. స్కూల్లో పిల్లలు ని కంట్రోల్ చేయడానికి టీచర్స్ ఇలాగంటారు, ఏమని? ఆల్ ఆఫ్ యూ సిట్ రైట్, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ అని అంటారు. ఆల్ ఆఫ్ యూ అంటే అర్థం ఏంటి? మొత్తం అందరూ. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ అని కాదు. ఆల్ ఆఫ్ యూ అంటే అందరికని. ప్రత్యేకంగా నీతో చెప్పాలా? ఒకళ్ళందరూ లేచి, ఒక క్లాసులో 50 మంది ఉన్నారు, 49 మంది లేచారు, ఒకడు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే టీచర్ లేవ్వారా అన్నారు. ఆల్ ఆఫ్ యూ అంటే నేను మిగతా వాళ్ళతో అనుకున్నానండి, నాకు గురించి కాదు అని అన్నాడు అనుకోండి. అలాంటి వాడిని, అలాంటి రెస్పాన్స్ ఇచ్చేవాడిని ఏమంటారు? తల తెక్కోడు అంటారు. తిన్నగా మాట్లాడితే. ఆల్ ఆఫ్ యూ అంటే అర్థం ఏంటి? అందులో ఏమి ఎక్సెప్షన్ లేదు. కాబట్టి సంఘములో వారు ఎవరైనా కూడా, పరిశుద్ధులైన, పరిచారకులైన, అధ్యక్షులైన, క్రీస్తు యేసు దాసులైన ప్రతివాడు, మీలో ప్రతివాడు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ మీలో ప్రతివాడు దేవుని సంఘములో ఒక అవయవం. సంఘము శరీరంతో పోల్చబడింది కదా. ఒంట్లో బాగుండడం అంటే ఎన్ని అవయవాలు బాగుండడం అని అర్థం? అన్నీ బాగుంటాం. ఒంట్లో ఆరోగ్యంగా ఉండడం అంటే ఏ రిపోర్టు సరిగా ఉండడం? బీపీ రిపోర్టా, బ్లడ్ రిపోర్టా, యూరిన్ రిపోర్టా? ఏ రిపోర్ట్ సరిగా ఉంటాం? అన్ని రిపోర్ట్లు. మీలో ప్రతివాడును అంటే అర్థం ఏంటి? అందులో ఏం ఎక్సెప్షన్ లేదు. కాబట్టి దేవుని సంఘం అని అంటే చాలామందికి అది అర్థం అవటల్లా. కుదిరితే వచ్చేది, కుదరకపోతే మానేసేది, కుదిరితే సాగేది, కుదరకపోతే ఆగిపోయేది, లేకపోతే వీలైతే వచ్చేది, వీలు కాకపోతే చెయ్యండి అని అనుకుంటున్నారు. అది భ్రమలో బతుకుతున్నారు. అందుకే పౌలు మీలో ప్రతి వాడును అన్న ఫ్రేజ్ చాలా చక్కగా వాడాడు. నేను ఈ ఫ్రేజ్ని, మీలో ప్రతి వాడును అన్న ఫ్రేజ్ని ఈ రాత్రి ఒక 5 కోణాలలో చెప్పి నేను ముగిస్తాను. ఈ కోణాలలో మనం లేకపోతే మనం దేవుని సంఘములో అతకని వారు. సంఘములో ఈ కోణాల్లో మనం లేకపోతే సంఘములో అతకని వారు. నేను ఒకసారి ఒక అతన్ని, ఏంటి తమ్ముడు నువ్వు దేవుని సంధిలో కనపట్టలేదు అని అంటే, నేను ఇక్కడ అతకలేకపోతున్నానన్నా, ఇమళ్ళలేకపోతున్నానన్నా అంటున్నాడు. ఇమళ్ళలేకపోతున్నాను. ఎందుకు ఇమళ్ళలేరంటే ఈ 5 కారణాలే ఉంటాయి. అదే ఈ రాత్రి మనం చూస్తాం. రండి, మొదటి కారణం చూపిస్తాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికై పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు, ఘనతయందు, అంటే మొట్టమొదట మీలో ప్రతి వాడు అంటే అర్థం ఏంటి? ఎవరి కొరకది ఈ మాట? మీలో ప్రతి వాడంటే దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం అంటే ఏంటి? పరిశుద్ధత యందు తన ఘటమును. ఘటం అంటే అక్కడ ఏమైనా అంకేసిందా? ఘటం అంటే తన బాడీ, తన శరీరం, తన కొండ అని అర్థం. ఘటం అనే శబ్దానికి అర్థం కొండ అని. ఇప్పుడు సంఘములో మనం ఉన్నాం అనుకోండి.
ఉదయం లేచి ఉద్యోగానికో వ్యాపారానికో ప్రయాణానికో బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళినప్పుడు మన కళ్ళు కొన్ని పర్యాయాలు పాపపు చూపులు చూసే అవకాశం ఉంది. మన ఆలోచనల్లో కొన్నిసార్లు పాపము చొరబడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన యొక్క నడక పాపము వైపు వెళ్ళే అవకాశం ఉంది. అయితే సంఘములో ఉండే ప్రతి వాడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటా జాగ్రత్త? తన ఘటమును కాపాడుకోవాలి. అంటే తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని వెళ్ళిన వాడు ఎంత జాగ్రత్తగా పార్టీల్లో కూర్చుంటాడో, ఎంత జాగ్రత్తగా కూర్చునేటప్పుడు పండుకునేటప్పుడు జాగ్రత్త తీసుకుంటాడో, పరిశుద్ధులు అని పేరు పెట్టబడిన వారు వారి అనుదిన జీవితంలో అటువంటి జాగ్రత్త, ఘటాన్ని కాపాడుకోవటంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఆదివారం ఆరాధన చేసి ఇంటికి వెళ్ళాము. ఆదివారం నుంచి ఈ రాత్రి బుధవారం వరకు నీ ఘటం, నీ కొండ చూడకూడని వాటిని చూడలేదని, ఆలోచించకూడని వాటిని ఆలోచించలేదని, చెయ్యకూడని వాటిని చేయలేదని గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలవా? అనకూడని మాటలు అనలేదని చెప్పగలవా? ఇలా చెప్పగలిగితే నువ్వు నీ ఘటాన్ని కాపాడుకుంటున్నట్టు లెక్క. ఇలా చెప్పలేకపోతే నీ ఘటము విషయంలో నీవు తప్పిపోతున్నావు అని అర్థం. అందుకే పరిశుద్ధత విషయమై ఇందాక మనం పాడిన పాటలో మనం పరిశుద్ధతను ఎందుకు కాపాడుకోవాలో దేవుని వాక్యంలో ఉన్నదాన్నే పాటలో పెట్టడం జరిగింది. ఎందుకు పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. దేవుడు మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. విలువ పెట్టి కొనుక్కున్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవడం మీ బాధ్యత, అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. దేవుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంది, మూల్యం చెల్లించి కొనుక్కుంది. ఎందుకంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి. పరిశుద్ధులుగా తీర్చడం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా ఉండమని ఆజ్ఞాపించాడు ఆయన. మరి ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞకి విధేయత చూపకపోతే మనం ఇక్కడే విఫలమైనట్టు. ఇప్పుడు చెప్పండి, మీలో ప్రతి వాడు అంటే నువ్వు పరిశుద్ధుడువైనా, పరిచారకుడువైనా, అధ్యక్షుడువైనా, దాసుడువైనా, పరిశుద్ధతను కాపాడుకోవడం దేవుని చిత్తం. ఇదే దేవుని చిత్తం. ఇది చెయ్యకపోతే నువ్వు మీలో ప్రతి వాడు అనే దాన్ని మీరినట్టు, అది తల తిక్కోళ్ళలాగా ప్రవర్తించినట్టు. ఆ క్లాసులో అంటే నేను ఒక్కడనే పోతే ఆకాను చేసిన పొరపాటు అదే. అందరూ నీళ్ళే తీసుకెళ్తారు, అందరూ పాలే తీసుకెళ్తారు, నేను ఒక్కడనే నీళ్ళు తీసుకెళ్తే ఏమైందని దొంగతనం చేశాడు. కానీ ఆ ఒక్కడ దొంగతనమే ఇశ్రాయేలీలందరినీ ఓటమిలోనికి ముంచింది. అటు సహోదరులారా, వేరేవాడు పరిశుద్ధత మీద కాదు నువ్వు గుర్తుంచుకోవాల్సింది, నీ పరిశుద్ధత మీద, నీ పరిశుద్ధత మీద, నీ పరిశుద్ధత మీద నీవు చాలా జాగ్రత్త, బాధ్యత. ఎక్కడైనా నాకు మలినం అంటుకుందా, ఎక్కడైనా మట్టి అంటుకుంటుందా అనేది నీ ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీలో ప్రతివాడు, పరిశుద్ధత విషయమైన ఆజ్ఞ అది. రెండవ ఆజ్ఞ చెప్తాను రండి. మీలో ప్రతివాడు, ఫిలిప్పీ పత్రికలోనే 2వ అధ్యాయం 4వ వచనం ఇందాక చదివాం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా, అంటే ఇతరుల కార్యములను, ఇక్కడ కార్యాలు కొన్ని రకాలు. ఒకటి, దేవుని కార్యాలు కొన్ని, ఇతరుల కార్యాలు కొన్ని, సొంత కార్యాలు కొన్ని,
సాతాను కార్యాలు కొన్ని, లేదా శరీర కార్యాలు, ఏదైనా అనుకోండి. కార్యాలు రకరకాలు, ఇక మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. దేవుని కార్యాలు కొన్ని. ఊరికే ఒక చిన్న ప్రశ్న అయినా, ఈరోజు మనం చేసిన కార్యాల్లో, లేకపోతే ఆదివారం తర్వాత ఈరోజు వరకు మనం చేసిన కార్యాల్లో ఎక్కువ సమయం మనం దేని మీద గడిపాము? మీరు ఆన్సర్ చెప్పుకోండి, నాకు చెప్పొద్దులే. మీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది? దేవుని కార్యాల మీద ఎక్కువ దృష్టి పెట్టావా? ఇతరుల కార్యాల మీద దృష్టి పెట్టావా? సొంత కార్యాల మీద దృష్టి పెట్టావా? సాతాను కార్యాల మీద దృష్టి పెట్టావా? ఏ కార్యాలు ఎక్కువ చేసావు చెప్పు? ఏ కార్యాలు ఎక్కువ చేసావు? ఎవరికి చెప్పాడు ఈ మాట? మీలో పరిశుద్ధులకి అన్నాడా? ఏమన్నాడు? మీలో. ఇప్పుడు దేవుని సంఘములో ఏ కార్యాల మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాడు? మీలో ప్రతివాడు, మీలో ప్రతివాడు. సొంత కార్యాలు మాత్రమే కాక, మనం స్వార్థ యుగంలో గడుపుతున్నాం, సమయం గడుపుతున్నాం. ఎందుకు అంటే పౌలు తిమోతికి రాశాడుగా, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అంటే నా గురించి నేనే, నా కుటుంబం గురించి నేనే ఆలోచించుకోవడం. ఇంతే. ఈ ఆలోచన ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. నా వంట, నా పని, నా ఉద్యోగం, నా వ్యాపారం, నేను, నా పిల్లలు, నా చదువు, ఇంతే. బ్రతికంతా ఇంతే. ఇప్పుడు చెప్పండి, మీలో ప్రతివాడు సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలు అని చెప్పినప్పుడు సంఘములో ఎంతమందిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు పౌలు? మరి ఈ రాత్రి రాలేని వాళ్ళను అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి? ఏం కార్యాలు బట్టి? నేను పలానా వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళి రాలేకపోయాను బ్రదర్ అంటారు ఎవరన్నా? లేకపోతే నేను ఒకళ్ళు ఐసీయూలో ఉంటే వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళాను అంటారా? అంటే వాళ్ళు చెప్పే జవాబు ఏంటి? దేని కింద వస్తుంది? సొంత కార్యాలు. ఇప్పుడు చెప్పండి, సొంత కార్యాలు మాత్రమే చూసుకునే వాళ్ళు దేవుని చిత్తంలో బతుకుతున్నట్ట? నో. వాళ్ళు సంఘంలో అతికేవాళ్ళ? కాదు. బైబిల్ సొంత కార్యాలు చూసుకోవద్దని అంటలా. అందుకే ఎంత జాగ్రత్తగా పౌలు ఆ పదజాలం వాడాడో చూడండి. మళ్ళీ చదవండి, 4వ వచనం. మీలో ప్రతివాడు సొంత కార్యములను మానుకొని అంటలా. మాత్రమే కాక అంటే సొంత కార్యాలు చేసుకోండి, కానీ అక్కడితో ఆగిపోకండి. ఎక్కువ శాతం మంది ఈ రొట్టె రసాల్లో పాలు పంపులు పొందేవాళ్ళు ఈ రాత్రి రాలేని వాళ్ళందరిని అడగండి, ఏం కారణం చెప్తారు? రేపు ఆదివారం ఏం కారణం చెప్తారు? దేవుడి పని మీద నేను రాలేదు బ్రదర్ అంటారు ఎవరైనా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు బల్లలో పాలు పొందుతున్నారు, వాక్యంలో పాలు పొందుతూ వాక్యానుసారంగా బతుకుతూ పాలు పొందుతున్నారా? వాక్యానికి భిన్నంగా పాలు పొందుతున్నారా? ఏంటి అట్లా బిక్క చచ్చిపోయారు? అందుకేనేమో దేవుడు కొన్ని పర్యాయాలు శిక్షలు పంపిస్తున్నాడు. సొంత కార్యాలు చూసుకోవడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. అందుకనే ఈ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 4 ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు, రెండవది అపోస్తలుడైన పౌలు, మూడవది తిమోతి, 4వది ఎపఫ్రదితు. ఈ 4 ఉదాహరణలు 2వ అధ్యాయంలో.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనబడతాయి. అంటే పౌలు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, సొంత కార్యాలనే చూసుకుంటే మీరు రక్షణ పొందేవాళ్ళ? యేసు ప్రభు సొంత ఆరాధన, సొంత స్థానం చూసుకుంటే రక్షణ మీ దాకా వచ్చేదా? పౌలనే నేను, నా స్థాయి, నా గోత్రం, నా హోదా, నా చదువు, నాకున్న స్థితి, నా సుఖం చూసుకుంటే మీ దాకా సువార్త వచ్చేదా? తిమోతి అనేవాడు యవనస్తుడు, విను జాగ్రత్తగా. తిమోతి అనే యవనస్తుడు తన యవన కాలంలో ఉండి తన ఉద్యోగం, తన కెరియర్ ఇదంతా చూసుకుంటే మీ సంఘం బాగుపడేదా? ఎపఫ్రదితు అనే వ్యక్తి కేవలం తన కోసం మాత్రమే బతికితే ఫిలిప్పీ సంఘం పంపిన వస్తువులు తీసుకుని నా దగ్గరికి రాగలిగేవాడా? లేదుగా. కాబట్టి మీలో ప్రతివాడు ఇతరుల కార్యాల వైపు కూడా చూడండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని పట్టించుకోండి. ప్రభువుని నమ్మని వాళ్ళని పలకరించండి. వృద్ధులను పరామర్శించండి, పలకరించండి. మీ ఉద్యోగాలు, మీ పనులు ఎప్పుడూ ఉంటాయి, చచ్చినంతకాలం ఉంటాయి. కానీ మీ సొంత కార్యాలు మాత్రమే అక్కడితో ఆగిపోకండి. ఒక అడుగు ముందుకేయండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మీలో ప్రతివాడు. ఇది రెండవది. మొదటిది పరిశుద్ధత విషయమే హెచ్చరిస్తున్నాడు. రెండవది కార్యాల విషయమే హెచ్చరిస్తున్నాడు. మూడవది చెప్తాను రండి. మూడవది గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కునే ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని ఎవరి గురించి చెప్తున్నాడు? తప్పితములో చిక్కుకొన్న వాని గురించి. ఎంతమందికి చెప్తున్నాడు ఈ మొదట? ఎవరు చెప్పాడండి మాట? ప్రతివాడనలా. అక్కడ ఒక సంబంధం మీరు గమనించి ఉండాలి. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పండి. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడంటే ఎవరు? రక్షణ పొందిన వాళ్ళు 2 రకాలు. ఏంటి ఆ రకాలు? ఎవరు? శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు అంటే ఎవరు? అదే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో ముందు అధ్యాయంలోనే చెప్పాడు. చదువుతారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. అంటే ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరు తప్పిదంలో చిక్కున్నోడి దగ్గరికి వెళ్ళకూడదు. అరే, నువ్వే జారత్వంలో ఉండి ఇంకో జారత్వంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏం వెళ్తావు? నేను శరీర సంబంధులైన వ్యక్తులతో మాట్లాడట్లేదు. అది పౌలు చెప్పే మాట. జారత్వము, అపవిత్రంగా బతికేవాడు ఇంకొక అపవిత్రాన్ని బాగు చేయటానికి వెళ్తే ఏం జరుగుతుంది? సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. కాబట్టి ఈ శరీర సంబంధులతోగా చెప్పేది తను. ఎవరితో చెప్తున్నాడు? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాంతో చెప్తున్నాడు. అంటే ఆత్మ సంబంధం అంటే ఏంటి? దాని అర్థం మళ్ళీ అదే అధ్యాయంలో చెప్పాడు. ఆత్మ ఫలాన్ని కలిగి ఉన్నవాళ్ళు ఆత్మ సంబంధులు, శరీర కార్యాలు. ఓకే, ఈ రాత్రి మనం ఒక అంచనాకు వద్దాం. మనం శరీర సంబంధాలు, ఆత్మ సంబంధాలు ముందు తేల్చుకుందాం. రండి చదవండి. 5వ అధ్యాయం 19వ వచనమా? 19 శరీర కార్యాల. చదవండి మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుదాం. శరీర కార్యములు ఏమై ఉన్నవి? స్పష్టం అంటే
తేటగా ఉన్నాయి. అందుట్లో ఏమీ మసకగా కనపడ్డట్టుగా ఏమీ లేదు. అంటే ఒక శరీర సంబంధ కాదా అని ఎలా గుర్తించవచ్చు అంటే, ఒకటి, ఈ శరీర సంబంధమైన వానిలో డామినెంట్ క్యారెక్టర్ ఏంటి? జారత్వం కనపడుతుంటుంది. అంటే వాళ్ళు కళ్ళు పాపాన్ని వెతుకుతూ ఉంటాయి. ఫోన్ తీసుకున్నా, సిస్టమ్ ముందు కూర్చున్నా, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా పాపాన్ని వెతుకుతూ ఉంటాయి. మనసు చెడిపోయినప్పుడు కళ్ళల్లో అది బయటపడుతుంటుంది. తర్వాత అపవిత్రత, కాముకత్వం. కాముకత్వం అంటే ఏంటి? చూసిందల్లా కావాలని ఆశించే గుణం. మీరు ఎవరింటికన్నా వెళ్ళారనుకో, ఎందుకు తప్పిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకో, ఒకళ్ళు విజిటింగ్ అని వెళ్ళారంట. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ చర్చికి రాని వాళ్ళ ఇంటికి వెళ్ళి, సిస్టరు ఈ ఏసీ ఎంత అయింది, బ్రదరు ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ కొన్నారు, వీళ్ళు వెళ్ళింది ఎక్కడికి, తప్పిపోయిన వాళ్ళు దేవటాకి వెళ్ళారు. కానీ ఏం మాట్లాడుతున్నారు, ఈ ఫ్రిడ్జ్ ఎంత, ఈ ఏసీ ఎంత. ఎందుకు? వాళ్ళు శరీర సంబంధులు, వాళ్ళతో చెప్పటం లేదు నేను. ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు దెమ్. ఆత్మ సంబంధులు అంటే చూసిందల్లా కావాలనుకునే తత్వం. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఓహో ఇది మీకుంది మాకు లేదు. ఇండైరెక్ట్గా అదే అర్థం. అంటే శరీర సంబంధులకి మాట్లాడటం చేత కాదు. మాట్లాడాలని ఉంటుంది, తపన ఉంటుంది, కానీ చేత కాదు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏదో ఒకటి మాట్లాడతారు. అందుకు వాళ్ళతో చెప్పట్లేదు నేను ఈ మాటలు. ఎవరితో చెప్తున్నాను? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. తర్వాత కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, చాలా ఉన్నాయి. క్రోధములంటే మితిమీరిన కట్టలు తెంచుకునే కోపం, మితిమీరిన కోపం. కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవంటే ఇంగ్లీష్లో ఏమంటారు వాటిని? ఎట్సెట్రా అంటారు. అంటే అది లిస్ట్ అవ్వలా, నేను ఆపేస్తున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వాళ్ళతోగా చెప్పేది. ఆత్మ సంబంధులైన ప్రతివాడు. ఇప్పుడు ఆత్మ సంబంధం ఎలా? ఇప్పుడు ఆలోచిద్దాం, మనలో ఎన్ని లక్షణాలు మ్యాచ్ అవుతున్నాయి వీటిలో. ఈ వీటిల్లో మ్యాచ్ అయ్యేవాళ్ళు తప్పిపోయిన వ్యక్తిని దారిలో పెట్టడానికి పనికిరారు. దే ఆర్ అన్ఫిట్. చేయాలని ఆసక్తి ఉండొచ్చు, అసలు వాటిల్లోనే పడిపోతే నీ మీద నీకే కంట్రోల్ లేకపోతే నువ్వు ఇంకెవరిని కంట్రోల్లో తేగలవు? ఇంపాసిబుల్ కదా. ఆత్మ సంబంధులతో ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తన సహోదరిని సాత్వికమైన మనస్సుతో దారిలోకి తేవాలి. మరి ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఒకసారి అందరు నా వైపు చూడండి తిన్నగా. మనలో ఏ లక్షణాలు డామినెంట్గా కనపడుతున్నాయి? ఎవరి కాళ్ళే ఆన్సర్ చెప్పుకోండి, నాకేం చెప్పుకోనక్కర్లా. అందుకేగా మనం పాడతాం, శరీర సంబంధివా ఆత్మ సంబంధివా నేడే తేల్చుకో క్షమను వేడుకో బ్రతుకు మార్చుకో. చాలు. తప్పిదములో చిక్కుకున్న వాళ్ళని దారిలోకి తేటం. ఎంతమందితో చెప్తున్నాడు? ప్రతి వాడితో. 4వది చెప్తాను రండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం
2వ వచనం. 1 కొరింథీ 16:2. మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది అంటే దాతృత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది చెప్తున్నాడు ఈ మాట? మీలో ప్రతివాడు. సోదరులారా, సోదరీలారా, ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం. నీవు ఉద్యోగస్తునిగా, వ్యాపారస్తునిగా నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఇదివరకున్న సంపాదన కంటే ఇప్పుడున్న సంపాదన తప్పకుండా పెరిగింది, గ్యారంటీ అది. అయితే ప్రభువుకిచ్చే నిష్పత్తి, ప్రపోర్షన్ పెరిగిందా? అందుకే చార్ల్స్ స్పర్జన్ గారు ఇలాగన్నాడు, ఒక వ్యక్తిలో ఆర్థికంగా అభివృద్ధి చెందే గుణం ఉన్నప్పుడు అతనిలో పెరగవలసింది డంబాలు చెప్పుకునే స్థాయి కాదు, ప్రభువుకి ఇచ్చే స్థాయి. ఆర్థికంగా అభివృద్ధి పొందే కొలది ఒక వ్యక్తిలో పెరగవలసింది గొప్పలు చెప్పుకునే స్థాయి కాదు, ప్రభువుకి ఇచ్చే స్థాయి. చెప్పండి, ప్రభువుకి ఇచ్చే స్థాయి పెరిగిందా? రక్షణ పొందినప్పుడు 10వ భాగమే. అసలు కొంతమంది 10వ భాగం అనేదే పరిచయం లేదనుకోండి, స్టార్టింగ్ అది. రక్షణ పొందినప్పుడు అదే, ఎదిగే కొద్ది కూడా అదే. వర్ధిల్లిన కొలది అనేది అసలు అర్థమే తెలియదు చాలామందికి. మీలో ప్రతి వాడు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఈ విషయంలో దొంగలు ఉన్నారు. దొంగలంటే అర్థం ఏంటండి? ఒక 5 అర్థమాట చెప్తున్నాను. ఒక 50 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. 50 వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళిపోయినోడు దొంగ, అందులో ఒక బాటిల్ తీసుకెళ్ళినోడు దొంగ. తీసుకెళ్ళిన దొంగే. ఒకటి తీసుకెళ్ళినోడు చిన్న దొంగ, 50 తీసుకెళ్ళినోడు గజ దొంగ. దొంగే. దొంగల్లో మంచి దొంగలు ఉండరు. సినిమాలు తీయటానికి పనికొస్తాయి ఆ పేర్లు, మంచి దొంగ అని. కాబట్టి ప్రతివాడు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. సమయాన్ని బట్టి నేను నియంత్రిస్తూ ఉన్నాను. చివరి తలంపు చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 6:11. మీరు మందులు కాక మీలో ప్రతివాడు ఆసక్తిని తుదమట్టుకు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మీలో ప్రతివాడు. నా చివరి తలంపు, రక్షించబడిన దినాలలో మీకున్న ఆసక్తి ఈ నేటికి కూడా అదే స్థాయిలో ఉందా? అంతకంటే పడిపోయిందా? అంతకంటే పైకి లేచిందా? ఏంటాడ చూస్తున్నారు? రక్షించబడినప్పుడు మీలో ఉండే ఆసక్తి అదే స్థాయిలో ఉందా? అంతకంటే తగ్గిందా? అంతకంటే పెరిగిందా? ఈజ్ ఇట్ గోయింగ్ అప్వర్డ్ ఆర్ రిమైన్స్ ద సేమ్ ఆర్ గోయింగ్ డౌన్వర్డ్? '
అది మీకే తెలియాలి. ఎవరి మనస్సులకి అలాగే తోస్తుంది. ఆసక్తి అలాగే ఉందా, తగ్గిపోయిందా, పెరిగిందా? ఇప్పుడు చెప్పండి, మీలో ప్రతివాడు అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ మాటలలో ప్రతివాడిలో, సంఘములో ఉండే ప్రతి వాళ్ళతో ఈ మాటలు తెలియచేయబడి ఉండగా దీంట్లో ఎంతమంది కొరతగా ఉన్నారో అది దేవునికి తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మిమ్మల్ని గమనించే వాళ్ళకి తెలుసు. సో ఈ రాత్రి అందరికీ చెప్పేది, సంఘములో ఉండే అన్ని రకాల వాళ్ళకి చెప్పేది. ఇప్పుడు చెప్పండి, ఇవన్నిటిలో పడేసి నేను పరిచారకుడిగా ఉంటానండి, నేను అధ్యక్షుడిగా ఉంటానండి, నేను యేసుప్రభుకు దాసుడిగా ఉంటానండి అని ఇవన్నీ లేకుండా చెయ్యడం అది దైవక్రమమా, దైవక్రమాతిక్రమమా? అందుకే ఈ పరిచారకుల కోడిక. సండే స్కూల్లో అయినా, యూత్ మీటింగ్లో అయినా, బైబిల్ స్టడీలో అయినా, సంఘ కార్యక్రమాల్లో అయినా, మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీలో ప్రతివాడు ఈ స్టాండర్డ్స్ పడకూడదు. వాటికి ఆ స్థాయిని దిగదార్చకూడదు. అందుకే మీలో ప్రతివాడు అనే మాట రాయబడింది. సంఘంలో ఉండే అన్ని రకాల వాళ్ళకి ఇది పాఠం. ఒకళ్ళకి తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అని కాదు. ఆలోచించండి, 5 విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. మీలో ప్రతివాడు పరిశుద్ధతను బట్టి తన ఘటాన్ని కాపాడుకోవాలి. రెండవది, సొంత కార్యాలతో ఆగిపోకూడదు. మూడవది, మొదటిగా ఆత్మ సంబంధిగా మారాలి. ఆ తర్వాత తప్పిదములో చిక్కున్న వాళ్ళని దారిలో పెట్టాలి. అదే కదా పేతురుతో ప్రభు అన్న మాట. సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లిస్తున్నాడు, నీ మనస్సు తిరిగిన తరువాత అప్పుడు సహోదరుని స్థిరపరు. నీ మనసు తిరగకుండా వద్దు. మొదట నువ్వు మారకుండా ఎవరిని మార్చగలవరా పేతురు? మొదట నువ్వు మారాలి. నీ మనసు తిరిగాక అప్పుడు సహోదరుల దగ్గరికి వెళ్ళు, అప్పుడు స్థిరపరచు, నేను యాక్సెప్ట్ చేస్తా. అంతేగా నువ్వు మారకుండా అవతలోడు మారాలని కోరుకోవద్దు. అంటే తప్పిదములో చిక్కుకున్నవాడు నీ దారిలో పెట్టడానికి ఆత్మ సంబంధిగా మొదటగా మారి అప్పుడు సాత్వికమైన మనసుతో దారిలోకి తేవాలి. తర్వాత దేవుడు నిన్ను ఆర్థికంగా హెచ్చించే కొలది నీ యొక్క సౌకర్యాలు, నీ సంపద పెరగడం కాదు, దేవునికి ఇచ్చే స్థాయి పెరగాలి. ఇది ఒకళ్ళకి కాదు, అందరికి, మీలో ప్రతి వాడు. అలాగే మీకుండే ఆసక్తి ఎప్పటిదాకా ఉండాలి? మీటింగ్లప్పుడు కాదు, తుదమట్టుకు ఉండాలి. ఉందా? రక్షించబడినావు. ఇదే ఈ రాత్రి చివరి ప్రశ్న. నా ఆసక్తి లెవెల్ ఏ స్థానంలో ఉంది? దీంతో మనం ప్రార్థనలోకి వెళ్దాం. రండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.